నమస్తే. 12 రాసుల వాళ్ళకి కూడా రాబోయే కొత్త సంవత్సరం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి? అయితే మేషం నుండి మీనం వరకు కూడా రాబోయే కొత్త సంవత్సరం ఎటువంటి శుభాలు చేకూర్చబోతోంది మనకి, ఎటువంటి పనుల్లో అన్ని రాసుల వాళ్ళకి కూడా ఎటువంటి సహాయ సహకారాలు ఈ పర్టిక్యులర్ సంవత్సరం మనకి చేయబోతోంది అనేది మనం చక్కగా ఆహ్లాదంగా ఎంతో ఉత్తేజంతో మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మేషం తర్వాత వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారందరికీ కూడా రాబోయే సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది మొదలు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి? వృశ్చిక రాశిలో మనకి విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు ఇంక్లూడ్ చేయబడి ఉంటాయి. వృశ్చికం వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే రవి, చంద్ర, బుధ, కుజ, శుక్ర భగవానుళ్ళు చాలా తొందరగా వీళ్ళు ట్రాన్సిట్స్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి నెల లోపే వీళ్ళ ట్రాన్సిట్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం గురు, శని భగవానుళ్ళు, రాహుకేతు భగవానుళ్ళు ఒకే టైంలో అంటే 1 month 15 days మ్యాక్సిమం ఆ టైమ్స్లోనే వీళ్ళందరూ మూవ్ అయిపోతాం. తర్వాత చెప్పుకోదగ్గ విషయం, గమనార్హమైన విషయం ఏంటంటే 4 మేజర్ ప్లానెట్స్ యొక్క ట్రాన్సిట్స్ చాలా చక్కగా ఉండబోతోంది కాబట్టి చాలా శుభంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాజిటివ్గా మనకి ఏమవుతుందో తెలుసుకుందాం. గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ ఫస్ట్ థింగ్ మే 15 నుండి 8వ స్థానంలో అంటే అష్టమ స్థానంలో, శని భగవానుడు 7వ స్థానంలో సప్తమ స్థానంలో, రాహు భగవానుడు 4వ స్థానంలో, కేతు భగవానుడు 10వ స్థానంలో. మీ వృశ్చికం వాళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవ్వబోతోంది ఇది. ఎట్ స్లైట్లీ కాస్త శ్రద్ధ పట్టవలసిన విషయాలు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1కి 2 సార్లు పాజ్ చేసుకునైనా రాసుకోండి. పాజిటివ్గా మీకు ఏం జరగబోతోంది అని అనుకుంటే మాత్రం ఫస్ట్ థింగ్ నాకు రాయాలనిపించింది మీకు విదేశీయానం, ఫారిన్ జర్నీస్, ఫారిన్ ట్రావెల్స్, సప్త సముద్రాల మీద నుంచి ప్రయాణం చేయగలిగే అదృష్టం ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. అయితే అక్టోబర్ తర్వాత మీకు ఈ ఇయర్ నిజంగా చెప్పాలంటే శుభసూచకంగా ఉంటుంది. అక్టోబర్ లోపు అంతంత మాత్రమే నేను చెప్పాలి. అంత ఉత్తేజంగా ఉల్లాసంగా ఏమైనా జరగబోతోందా అంటే పెద్దగా నాకు నాకు కాదు, అంటే గ్రహచార రీత్యా చెప్తున్నాను నేను. గ్రహచార రీత్యా కాస్త అక్టోబర్ లోపు అంత శుభకరమైన మార్పులు మాత్రం పెద్దగా ఏదన్నా ఉండబోతున్నాయని మాత్రం నాకు అనిపించలేదు. అక్టోబర్ తర్వాత ఈ ఇయర్ మీకు చాలా శుభంగా మారుతుంది, ఎందుకంటే గురువు కూడా ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి. కానీ ఇక్కడ మీకు సహాయ సహకారాలు అందుతాయి, ప్లేస్మెంట్ చేంజ్లు ఉంటాయి మీకు. అంటే ప్లేస్మెంట్ చేంజ్లు ఉండడము, తర్వాతనేమో మీకు రకరకాల కొత్త మార్పులు రావడం ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి అసలు ఏమాత్రం మార్పు లేకుండా ఉంటుందని చెప్పలేం, కాకపోతే మిక్స్డ్ రిజల్ట్స్. గుడ్ లక్ మాత్రం మీకు ఖచ్చితంగా అక్టోబర్ దాటిన తర్వాత ఆ రకంగా బాగుంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కూడా బాగుంటాయి. ప్రాపర్టీ మ్యాటర్స్కి బాగుంటాయి, కొత్త నూతనమైన గ్రహాలకి బాగుంటాయి, శుభంగా ఉంటాయి, మార్పులు ఉంటాయి, అన్నీ మంచిగా జరుగుతాయి. ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మీకు కాస్త జాగ్రత్త వహించవలసిన విషయాలు నేను కాస్త రాయడం జరిగిందండి, అవి కాస్త జాగ్రత్తగా వినండి. జాబ్స్ మారకండి, ఉద్యోగాలు మారడము, ఉద్యోగాల్లో నుంచి మార్పులు కోరుకోవడం లాంటివి అక్టోబర్ లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వృశ్చికం వాళ్ళు చేయొద్దు. కానీ ఒక డిస్క్లైమర్ మాత్రం ఉంది ఇక్కడ. అదేమిటి, ఇక్కడెక్కడా కూడా ఎవరికైనా సరే గురువుగారి యొక్క దశలు అంతర్దశలు ఉంటే మాత్రం ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు మారవలసిన పరిస్థితి క్రియేట్ అవుతుంది, మారుతారు. మారాక ఉద్యోగంలో బాస్ నచ్చడు. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆ టైంలో అక్టోబర్ లోపు మారదలుచుకుంటే మాత్రం మారకుండా ఉండడమే మంచిది. గురువు యొక్క మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఇవన్నీ కనుక లేకపోతే మీరు మారచ్చు, ఇబ్బంది లేదు. స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, ఖచ్చితంగా మీరు చెప్పించుకుని ఒకవేళ ఏ డేట్స్లో అయితే మీకు మార్పులు కనుక సూచన అవబోతోందో ఆ రకంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ డేట్స్లో, ఆ మంత్స్లో మీరు మార్పులు చేసుకోవడం మంచిది. లాస్ ఆఫ్ జాబ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి, భయపడాల్సిన పనేం లేదు. లే ఆఫ్స్ నాకు కొన్ని కనబడుతున్నాయి. వృశ్చికం వాళ్ళు కాస్త శ్రద్ధ పెట్టి ఇంకా ప్రెషర్ పెట్టుకుని మీకు మీరే సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళిపోండి, లే ఆఫ్స్ నుంచి సేవ్ అవుతారు. హెల్త్ విషయాల్లో కాస్త డయాబెటీస్, కిడ్నీస్ సంబంధిత వ్యాధులకి కాస్త దూరంగా
అంటే వాటికి జాగ్రత్తగా అటువంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి, శుభంగా ఉంటుంది. కోర్టు కేసుల విషయాల్లో యాంగ్జైటీ, పిల్లల పట్ల యాంగ్జైటీ విషయాల్లో, హెల్త్ విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించండి. కోర్టు కేసుల జోలికి వెళ్ళబోకండి. కొత్తగా నూతనంగా ఏమైనా కేసులు వేసేద్దాం ఎవరి మీదనైనా అంటే ఎవరి మీదనైనా ఎందుకు వేస్తారు? అవసరం వస్తేనే కదా వేస్తారు. ధర్మం మీ పట్ల ధర్మబద్ధంగా ఎవరో ప్రవర్తించినప్పుడు కదా వేస్తారు. అటువంటి విషయాల్లో కాస్త 1కి 4 సార్లు ఆలోచించి వేయండి. తర్వాత కూర్చుని మాట్లాడితే అయిపోయేటట్టుంటే కూర్చుని మాట్లాడటానికి ట్రై చేయండి. తర్వాత బాగా ఫోకస్డ్గా ఉండండి. విద్యాబుద్ధుల్లో స్టూడెంట్స్కి అయితే నేను డ్రాప్ ఆఫ్ చేయొద్దు స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి అని చెప్తాను. కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ చేయటం, ఇంజనీరింగ్ ఎగ్జామ్కి వెళ్ళడానికి భయం వేస్తుందని ఎగ్జామ్కి వెళ్లకుండా ఉండడము, ఇలాంటివి దయచేసి చేయకండి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో ఉన్న వాళ్ళు డ్రాప్ అవుట్స్కి వెళ్ళబోకండి. కోర్సులు డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ అది కంటిన్యూ చేయడం కష్టం, జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. తర్వాత 100కి 250% ఫోకస్ ఇవ్వండి, లేకపోతే స్ట్రెస్కి గురవుతారు. తర్వాత ఫుడ్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా తింటూ ఉండండి. డైజెషన్ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. రాహు యొక్క సంచార రీత్యా గనక మనం చూసుకున్నట్లయితే రాహు చతుర్థానికి వస్తున్నారు కాబట్టి తల్లుల పట్ల, మదర్ ఇన్ లా పట్ల కాస్త, హెల్త్ పట్ల వాళ్ళ పట్ల కాస్త బాగా శ్రద్ధ వహించడం లాంటివి చేయండి. దుర్గామాత ఆరాధన చేయండి, సరస్వతి మాత ఆరాధన చేయండి, మంచి జరుగుతుంది. కేతు భగవానుడి యొక్క సంచారం మీకు దశమ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఎట్ వర్క్, ప్రొఫెషనల్ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్స్లో ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకండి. గబుక్కున్న తిట్లు, కొట్లాట్లు, ప్రూవ్ చేయవలసిన అవసరాలు రావడం, ఎవరో మిమ్మల్ని నిందించడం, వాళ్ళు మీ పట్ల చాడీలు చెప్పడం, ఎవరో నమ్మడం, వాళ్ళకి మీరు సంజాయిషీలు ఇవ్వడం, జడ్జ్మెంట్లు ఇవ్వడం, లేకపోతే క్లారిటీలు ఇవ్వడం, కన్ఫ్యూజన్లు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వీటి జోలికి వెళ్ళకండి. తర్వాత గణపతి ఆరాధన మీకు చాలా చక్కగా మేలు చేస్తుందండి, శుభం జరుగుతుంది. వీలుంటే ఈ సంవత్సరం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, శుభం జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ వేసుకోకండి, పులుపు తీపి కలిపి తినకండి. రెమెడీ వచ్చి ఇందాక గణపతి ఆరాధన చెప్పాను, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెప్పాను, విష్ణు సహస్రనామం డైలీ చదవడం మంచి జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం, కళ్యాణం వీలుంటే చేయించుకోండి, శుభం భూయాత్.